క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి కనపర్రు గ్రామంలో ఉన్న అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం దగ్గర నిలబడి మీతో మాట్లాడుతున్నాను. కొన్నాళ్ళ క్రితం నేను ఇక్కడికి పండగ పూజకి దివ్యబలి పూజలు సమర్పించి వాక్య పరిచర్య చేయటానికి వచ్చాను. కానీ ఆ రోజు నాకు ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి వీడియో చేయటం సమయం దొరకలేదు. ఈరోజు నేను రావిపాడులో దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వస్తున్న సమయంలో ఇక్కడ తప్పనిసరిగా ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి, ముఖ్యంగా ఆ అద్భుత దివ్య బాలయేసు యొక్క పుణ్యక్షేత్రాన్ని గురించి మీకు చెప్పాలి అని ఆశ కలిగింది. చాలా సుందరంగా, అందంగా, ఆధ్యాత్మికంగా ఉంది ఈ యొక్క పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అంటే, చిలకలూరుపేట నుండి నరసరావుపేట వెళ్ళేటువంటి దారిలో ఉంటుంది. హైవే మీద ఉంటుంది. చిలకలూరుపేట నుంచి 15 కిలోమీటర్లు, నరసరావుపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలు, బస్సులు ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉంటుంది చిలకలూరుపేట నుంచి రావడానికి. అయితే పిల్లారా, ఇక్కడ ప్రతి ఆదివారము కూడా రాస్తున్న డీటెయిల్స్ నేను తర్వాత చూపిస్తాను. ప్రతి ఆదివారం కూడా 10 గంటలకి దివ్యబలి పూజ ఉంటుంది. భక్తులు దూరాభారం నుంచి రావాలి కాబట్టి పాటల పూజ, దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం కూడా వచ్చినటువంటి భక్తులకి భోజన సదుపాయం కూడా ఉంది. మన కథోలిక శ్రీ సభలో అద్భుత దివ్య బాలయేసు యొక్క భక్తి, ఆ విశ్వాసం అనేది చాలా బలంగా ఉన్నటువంటిది. ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు ఆ దివ్య బాలయేసు యొక్క కృప ద్వారా మనం పొందుకుంటాం. ముఖ్యంగా దివ్య బాలయేసు యొక్క భక్తిని మనం ధ్యానించాలంటే, పునీత చిన్న తెరేసమ్మ గారికి ఈ దివ్య బాలయేసు కనబడి ఆమెతో ముచ్చడించేవాళ్ళంట. పునీత పాదువాపురి అంతోని వారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఆ దివ్య బాలయేసు ఆ అంతోని వారికి కనబడి ఆయనతో ముచ్చడించేవాళ్ళట. అదేవిధంగా ఆయన సేద తీర్చి ఆయనతో మాట్లాడేవాళ్ళట. పునీత క్రిస్టఫర్ గారి గురించి ఈ దివ్య బాలయేసు యొక్క అద్భుతం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన చాలా బలవంతుడు, దృఢవంతుడు. క్రిస్టఫర్ గారు ఒకరోజు నదిని దాటుతూ ఉండగా చాలా భక్తి కూడా ఉండేదంట యేసుప్రభు అంటే. ఆ చిన్నారి బాలయేసు కనబడి, నన్ను ఈ నదిని దాటిస్తాను, నిన్నెంత నువ్వెంత అన్నాడట. అసలు నన్ను భుజాల మీద ఎత్తుకోమని అంటే ఆ దివ్య బాలయేసు భుజాల మీద కూర్చున్నాడు. కానీ ఇతనికి తెలియదు దివ్య బాలయేసు అని క్రిస్టఫర్ గారికి. లోపలికి వెళ్ళినా కొంచెం బరువు అయిపోతున్నాడు. అరే చిన్నపిల్లాడు ఎంత బరువు ఎలా అయ్యాడు అని చూస్తే నిదానంగా, దేదీప్యమానంగా ఆ దివ్య బాలయేసు అదుగో ఆ దాని మీద ఉంది కదా పెద్ద బొమ్మ, అలా పెద్దగా అయిపోయి తన యొక్క వెలుగును చూపించాడట. ప్రియులారా, దివ్య బాలయేసు యొక్క శక్తి అద్భుతమైనటువంటిది. వీలున్నటువంటి వారు ఈ గుంటూరు మేత్రాసనంలో నరసరావుపేట దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో, చిలకలూరుపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి ఇటు తిప్పుతారండి నిదానంగా, కొంచెం ఇటు వచ్చేయండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది దివ్య బాలయేసు యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూడిన తర్వాత నేను వాటి గురించి వివరిస్తాను. ఆ తర్వాత నేను మిగిలినటువంటి విశేషాలన్నీ కూడా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ. ఇటు ఒక్కసారి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పుణ్యక్షేత్రం లోపలికి వెళదాం. వెళుతూ ఉండగా మీకు మిగిలినటువంటి విశేషాలన్నీ కూడా వివరిస్తూ, మీకు ఏమేమి ఉన్నాయి లోపల అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. నేను వెనక ప్రక్క ఉండి మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ప్రథమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదట్లో మనం రోడ్డు మీద వెళుతూ ఉండగానే ఆ సిలువనాథుని యొక్క స్వరూపం మనకు కనబడుతుంది. మీకు కనబడుతుంది కదా, చాలా ఎత్తుగా దూరంలో చూసినా కానీ మనకు కనబడేటట్లుగా చాలా నిలువెత్తు సిలువనాథుని యొక్క దివ్య స్వరూపం మనకు కనబడుతుంది. ఇది ముఖద్వారం. ఈ పుణ్యక్షేత్రానికి లోపలికి వెళ్ళటానికి
ముఖద్వారం. ఈ గోడల మీద కూడా చక్కటి పెయింటింగ్స్ వేశారు. ఈ బయట నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని పెయింటింగ్స్ వేశారు. తద్వారా వెళ్ళేటువంటి భక్తులు కూడా మరి ప్రార్థన చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఈ విధంగా ఈ ముఖద్వారం గుండా లోపల ప్రవేశించిన వెంటనే మీకు చెప్పాను కదా, నిలువెత్తు సిలువనాథుని యొక్క స్వరూపం మనకు కనబడుతుంది. చాలా పెద్దది, చాలా సుందరంగా కూడా నిర్మించారు. ఈరోజు నేను ఇటు వెళుతూ ఇక్కడ తప్పనిసరిగా ఆగాలనిపించింది. లోపలికి రాగానే ఈ విధంగా మనకి ఈ పుణ్యక్షేత్రం నుండి పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం లోపలికి వచ్చినప్పుడు మనకి వెంటనే ఆ దేవాలయానికి ఇరువైపులా కూడా పరిశుద్ధ సిలువ మార్గం స్థలాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధ సిలువ మార్గ స్థలాలు. ఈ విధంగా రెండు వైపులా కూడా నిర్మించటం జరిగింది. చాలా అర్థవంతంగా ఆధ్యాత్మికంగా ఉండేటట్లుగా నిర్మించారు. అదేవిధంగా మరియమాత సిలువ నుండి దింపబడినటువంటి ఆ యేసు ప్రభువుని తన దివ్య హస్తాలలో మోసినటువంటి వ్యాకుల మాత యొక్క దివ్య స్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఇది పుణ్యక్షేత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిదానంగా మనం పుణ్యక్షేత్ర ప్రధాన దేవాలయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకవేళ మీరు మీ విశ్వాసాన్ని బట్టి మోకాళ్ళ మీద నడవాలి అనుకుంటే మధ్యలో సిమెంట్ దారి ఉంది, అటువైపు ఇటువైపు ఇసుక దారి కూడా ఉంది. ఎవరైనా కానీ నేను నడవాలి దేవుని కోసం అని మీకు వ్యక్తిగతంగా ఆశ కలిగితే ఇదిగో ఇది ఇసుక దారి. ఇవన్నీ కూడా 14 స్థలాలు. మీరు చూసేటువంటిది ప్రధానమైన దేవాలయం. అద్భుత దివ్య బాలయేసు యొక్క ప్రధానమైన దేవాలయం. మీకు చెప్పినట్లుగా చిలకలూరిపేటకి నరసరావుపేటకి మధ్యలో ఉంటుంది. చిలకలూరిపేట నుంచి 15 కిలోమీటర్లు, నరసరావుపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ మధ్యలో. ఇవన్నీ కూడా 14 స్థలాలు రెండు వైపులా కూడా. ఆదివారం చాలామంది వస్తున్నారు ఇక్కడికి విశ్వాసులు. అదేవిధంగా ఎవరైనా కానీ మీలో ఇక్కడ ఆ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటే ఇక్కడ మీరు ముందుకు రావచ్చు. మీ ఇష్టం అయితే, ఎవరైనా ఇష్టం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా రావచ్చు. ఎటువైపు చూసినా కానీ మనకి మన క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని పెంపొందించేటువంటి దివ్య స్వరూపాలు మనకు కనబడుతున్నాయి. ఈ దేవాలయం పై భాగంలో మీరు చూస్తున్నారు కదా, ఆ అద్భుత దివ్య బాలయేసు యొక్క దివ్య స్వరూపాన్ని ఆ విధంగా దేవాలయం పైన, అటువైపు ప్రక్క జోజప్ప గారు దివ్య స్వరూపం, ఇటువైపు ప్రక్క నిత్య సహాయమాత దివ్య స్వరూపం. ఆ క్రింద కూడా దేవాలయం అంతటా కూడా సుందరమైనటువంటి, ముఖ్యంగా యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు యొక్క జననం, క్రీస్తు ప్రభు యొక్క బాల్య సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఇటువైపున కూడా వస్తే చాలా సుందరంగా ఆ పశువుల కొట్టం గోడకే దాన్ని ఎంబోజింగ్ చేశారు. నాకు నచ్చిందండి ఇది చాలా చక్కగా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు వివరిస్తాను. అన్నీ కూడా వరుసన ఉన్నాయి. కొంచెం వెనక్కి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం ఓపికతో ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మొదట మీరు పైన చూసేది దేవదూత మరియమాతకి మంగళవార్తను చెప్పటాన్ని మీరు చూస్తున్నారు. అక్కడ కిందికి వస్తే యేసుప్రభు జననాన్ని గురించి మీరు చూస్తున్నారు. ఈ దేవాలయానికి ఇటువైపునకు వస్తే వెంటనే ఆ పై ప్రక్కన యేసుప్రభు బాల్యంలో ఆ దేవాలయంలో కానకపోయిన బాలయేసును కనుగొన్నట్టు దృశ్యాన్ని చూస్తున్నాం. కిందికి వస్తే ఇక యేసుప్రభు బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి జ్ఞానస్నానాన్ని, బాప్తిస్మ యోహాను గారి చేత స్వీకరించడాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుప్రభుకి బాల్యం అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇక ఇక్కడ ప్రత్యేకమైన అట్రాక్షన్ ఏంటంటే, ఇదంతా అద్దంలో ఉంది కాబట్టి నేను కూడా కనపడతానేమో.
ఇక్కడ పశువుల కొట్టం, ఇక నిత్యం పశువుల కొట్ట ఇక్కడ ఉంటుందండి. ఇట్స్ స్పెషల్ అట్రాక్షన్, చాలా బాగుంది ఇది. చాలా సుందరంగా ఇది ఏర్పాటు చేయబడినటువంటిది. పైన దేవదూత గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ దేయి అని, ఇక్కడ ముగ్గురు జ్ఞానులు చాలా బాగా చేశారు. మేబీ మనం క్రిస్మస్ కాలంలో ఉన్నాం కాబట్టి ఇది చాలా సందర్భోచితమైనటువంటిది. ఆ తరువాత దేవాలయంలోనికి వచ్చినటువంటి వాళ్ళు కూర్చోవటానికి, కొద్దిగా సేద తీరడానికి ఇక్కడ బల్లలు ఇవన్నీ కూడా అమర్చారు. నిదానంగా మనం ఒకసారి దేవాలయం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుణ్యక్షేత్ర దేవాలయంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. లైట్లు వేసి లేవు, కానీ లోపలికి వెళ్ళినప్పుడు లైటింగ్ సరిపోద్ది అనుకుంటున్నాను. చూద్దాం జాగ్రత్తగా. ఇది పుణ్యక్షేత్ర దేవాలయం. దివ్య మందసం కూడా ఉంది. చాలా సుందరంగా ఉంది. అద్భుత దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం ప్రియులారా. ఆ చిన్నారి బాలయేసు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఘట్టాలన్నీ కూడా ఇందులో ఈ దేవాలయానికి ఇరువైపులా కూడా లిఖించబడి ఉన్నాయి. రాయడం మాత్రమే కాదు, చక్కగా చిత్రలేఖనాల రూపంలో చేసి ఉంచాయి. ఇది సుందరమైనటువంటి అద్భుత దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం కనపర్రు బావి దగ్గర, గుంటూరు మేత్రాసనంలో. ఇది బలిపీఠం ప్రియులారా. ఈ అద్భుత దివ్య బాలయేసు పుణ్యక్షేత్ర బలిపీఠం. ఎన్నో అద్భుతాలు జరిగేటువంటి పుణ్యక్షేత్రం. ఎంతోమంది భక్తులు వస్తారు. ఈరోజు కొంచెం మధ్యాహ్న సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది, కాబట్టి కొద్దిగా తక్కువగా ఉన్నారు. ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా పుణ్యక్షేత్రం. ఆ చిన్నారి బాలయేసు జీవితం నుండి ఎన్నో అద్భుత ఘట్టాలని చిత్రలేఖనాల రూపంలో ఈ విధంగా నిర్మించారు. చాలా సంతోషంగా ఉంది మీకు ఈ రీతిగా ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించటం. చాలా ఆనందంగా ఉంది. వీలైతే విచారణ గురువుతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఇంకొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి ఆ దివ్య మందసం పైన ఉన్నటువంటి దివ్య బాలయేసుని కూడా ఒకసారి చూడండి. చూడండి ఎంత చక్కగా పీఠానికి ఇరువైపులా, ఒకవైపున మరలా ప్రభు యొక్క పుట్టుక, మరొక వైపున ప్రభు యొక్క మరణం. అదేవిధంగా దివ్య మందసం పైన ఉన్నటువంటి దివ్య బాలయేసు